ఎవరు కనబడుతుంది ఏంది ఎల్పిదేనా ఇది సత్సంబంధాలు మాట్లాడినాం ఎల్పిది. ఇక స్మార్ట్ రేషన్ కార్డులు ఏటీఎం కార్డు తరహాలో రూపకల్పన. పివిసి కార్డుపై క్యూఆర్ కోడ్, రాష్ట్ర ప్రభుత్వం లోగో సహా కుటుంబ పెద్ద పేరు, 1.20 కోట్ల కార్డుల ముద్రణకు టెండర్లు ఆహ్వానించిన పౌర సరఫరాల శాఖ. 25వ తేదీ వరకు దాఖలకు అవకాశం. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమవుతుంది. కొత్త కార్డులతో పాటు ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డును అందించేందుకు పౌర సరఫరాల శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇక ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం మంగళవారం టెండర్లను ఆహ్వానించగా 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల దాకా టెండర్ల దాఖలకు అవకాశాలు ఇచ్చిరట. ఇక్కడ 3వ పేజీ అవకాశాలు ఇచ్చిరు. ఇక ఈ నెల 26న సాంకేతిక ఆర్థిక బీడ్లను తెరిచి అర్హత సాధించిన వారికి కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగించనుంది. ఇందుకోసం 56 పేజీలతో కూడిన రిక్వెస్ట్ ఫర్ అంటే ప్రపోజల్ను ఆర్ఏఎఫ్పి టెండర్ నోటీస్తో పాటు జత చేసింది. కొత్తగా అందించనున్న రేషన్ కార్డుల గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. సైజు, కార్డుపై ముద్రించే వివరాలను పౌర సరఫరాల శాఖ పలు మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త కార్డుల ముద్రణ కోసం ఇచ్చిన టెండర్ నోటీసులో ఆ వివరాలను పేర్కొంది. కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫోటోలను పెట్టడం లేదు. సో 760 మైక్రాన్స్ మందం, 85.4 మిల్లీమీటర్ల పొడవు, 54 మిల్లీమీటర్ల వెడల్పు ఉండే పీవీసీ కార్డుపై రేషన్ కార్డు వివరాలను పొందుపరుచున్నారు. దీని ప్రకారం కొత్త రేషన్ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉంటుందంటూ కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో, కుటుంబ పెద్ద వివరాలు, ఇక హోల్గ్రామ్ మరోవైపు కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రించున్నారు. దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి కోటి, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారికి 20 లక్షల చొప్పున మొత్తం 1,20,00,000 రేషన్ కార్డుల ముద్రణకు పౌర సరఫరాల శాఖ టెండర్ పిలిచింది. సో మొత్తం 1,20,00,000 రేషన్ కార్డుల ముద్రణకు పౌర సరఫరాల శాఖ టెండర్లు పిలిచింది. కార్డుల సరఫరా పూర్తయ్యే వరకు లేదా 2 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. కొత్త కార్డుల ముద్రణకు అయ్యే ఖర్చును పూర్తిగా తామే చెల్లిస్తామంటూ టెండర్ నోటీసులో పౌర సరఫరాల శాఖ తెలిపింది. బోగస్ నకిలీ కార్డులకు చెక్ పెట్టేందుకు క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. క్యూఆర్ కోడ్తో ఇచ్చే కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలన్నా తొలగించాలన్నా పెద్దగా ఇబ్బంది ఏమీ ఉండదని, మార్పులు చేసిన వెంటనే కొత్త క్యూఆర్ కోడ్ను జనరేట్ చేసి ఇచ్చేందుకు అవకాశం ఉంటుందంటూ అధికారిక వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 89,982 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో కేంద్రం ఇచ్చినవి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు 48,50,175, రాష్ట్రం ఇచ్చినవి. సో స్టేట్ ఫుడ్ సెక్యూరిటీ కార్డు 41,44,207 ఉన్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే ఉన్న కార్డులో కొత్త సభ్యులను చేర్చడం కోసం దాదాపుగా 18 లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి వచ్చాయి. వీటిలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కార్డులు కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలంటూ సర్కారు నిర్ణయించింది. కొత్త స్మార్ట్ కార్డు ఇలా ముందు వైపు తెలంగాణ ప్రభుత్వ లోగో, రేషన్ కార్డు నెంబరు, కుటుంబ పెద్ద పేరు, రేషన్ షాప్ నెంబర్, హోల్గ్రామ్, ఇక సంబంధిత అధికారి సంతకం. వెనక వైపు జిల్లా పేరు, మండలం, గ్రామం, క్యూఆర్ కోడ్, రేషన్ కార్డుదారుడి చిరునామా. రైట్, ఇది మొత్తం మీద రేషన్ కార్డుకి సంబంధించి అయితే బిగ్ అప్డేట్స్ అని చెప్పుకోవచ్చు. సో బోగస్ రేషన్ కార్డులను ఏరివేసేందుకు, బోగస్ రేషన్ కార్డులకు చెక్ పెట్టేందుకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. టెండర్లను వేస్తూ ఉంది. సో ఈ టెండర్ల ద్వారా కొత్తగా 1,20,00,000 రేషన్ కార్డులకు అంటే కొత్త పాత అని కలిపి దారిద్ర్య రేఖకు దిగువన 1,00,000 రేషన్ కార్డులు, ఎగువన 20 లక్షల రేషన్ కార్డులు ఉన్నట్టు తెలుస్తుంది. కొత్త పాత అని కలిపి 1,20,00,000 రేషన్ కార్డులకు సో స్మార్ట్ కార్డు లాగా ఒక ఏటీఎం కార్డు, ఒక ఆధార్ కార్డు ఏ విధంగా అయితే మనకున్నాయో ఆ టైప్లో మరి ఉండబోతూ ఉంది ఈ రేషన్ కార్డు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇది పాన్ కార్డు అనుకుందాం. సో ఈ పాన్ కార్డు లాగా సో చిన్నగా మినీగా మీకు ఇక్కడ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు. సో పాన్ కార్డ్ సైజులో, ఈ పాన్ కార్డ్ సైజులో మీకు రాబోతూ ఉంది. ఈ పాన్ కార్డ్ సైజులో మీకు రేషన్ కార్డు రాబోతూ ఉంది. సో క్లియర్ ఇక్కడ మీకు అనిపిస్తూ ఉంది కదా, ఇంత సైజులో మాత్రమే ఈ యొక్క ఇంత సైజులో మాత్రమే మీకు కొత్త రేషన్ కార్డు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో ఎందుకు ఈ కొత్త రేషన్ కార్డు ఈ సైజులో ఉండబోతుందని అంటే అనేకమైనటువంటి అంశాలకు చెక్ పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో మొదటగా మనం ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అసలు ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఎటువంటి డేటా ఉండబోతుంది అనేది చూసుకుంటే, సో రేషన్ కార్డుకి సంబంధించి ముందు వైపు
రేషన్ కార్డుకి సంబంధించి ముందు వైపు రేషన్ కార్డుకి సంబంధించి ముందు వైపు పేరు లోగో ఇవన్నీ ఉండబోతా ఉన్నాయి, వెనక మొత్తం అడ్రస్ ఉండబోతుంది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో రేషన్ కార్డు కనుక ఈ సైజులో ఉంటే ఏటీఎం కార్డు లాగా ఈ సైజులో కనుక ఉంటే సో ఎట్లా ఉండబోతుంది అనేది మనం చూస్తే ఈ సైజులో ఉంటుంది. రేషన్ కార్డు అనేది ఇట్లా ఈ సైజులో ఉంటుంది. ఈ సైజులో ఏంటంటే ఫ్రంట్ సైడ్లో పేరు, ప్రభుత్వం లోగో, ఇంటి యజమాని పేరు, ఇక ఇక్కడ ఒక షాప్ నెంబరు, అధికారి సంతకము, ఇక మిగతా ఇతర డీటెయిల్స్ ఉంటాయి. బట్ బ్యాక్ సైడు ఇదే రేషన్ కార్డుకి సంబంధించి బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే అడ్రస్ ఉంటుంది. చిరునామా అంటే మనకు అదే ఎక్కడెక్కడ ఉంటామని అడ్రస్ ఉంటుంది. దాంతోపాటు ఇక్కడ ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయగానే నీ డీటెయిల్ మొత్తం వస్తాయి. ఇక ఇక్కడ కుటుంబ సభ్యుల పేర్లు ఉంటాయి. సో ఇట్లా రెండు వైపులా ఫ్రంట్ టు బ్యాక్, ముందు వైపు ఏమో తెలంగాణ ప్రభుత్వం లోగో, రేషన్ కార్డు నెంబరు, కుటుంబ పెద్ద పేరు, రేషన్ షాప్ నెంబరు, హోల్ గ్రాము, సంబంధిత అధికారి సంతకం, వెనక వైపు జిల్లా పేరు, మండలం పేరు, క్యూఆర్ కోడ్, రేషన్ కార్డుదారుడి చిరునామా. సో ఇవన్నీ కూడా ఫ్రంట్ టు బ్యాక్ ఇట్లా ఈ సైజులో వచ్చేటువంటి అవకాశం ఉంది. సో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ నెల 26న సాంకేతిక ఆర్థిక బీట్లను తెరిచి అర్హత సాధించిన వారికి కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగించనుందట. 56 పేజీలతో కూడినటువంటి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ను టెండర్ నోటీస్తో పాటు జత చేసిందట. బట్ ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణలో ఉన్నటువంటి నిరుపేద కుటుంబాలు చాలా వెయిట్ చేస్తున్నాయి. రేషన్ కార్డుల జారీ ఎప్పుడు జరుగుతుంది, రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, సన్నబియ్యం పంపిణీ ఎప్పుడు చేస్తారు. సో పిల్లలయ్యి చాలామంది ఫ్యామిలీలు డివైడ్ అయ్యి ఇవాళ బిలో పావర్టీకి, దారిద్ర్య రేఖకు దిగువ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తెల్ల రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు రేషన్ కార్డు? కొన్ని రోజులు డిజైన్ అన్నారు, కొన్ని రోజులు దరఖాస్తులు అన్నారు, కొన్ని రోజులు ఎంపిక అన్నారు, కొన్ని రోజులు అదన్నారు, కొన్ని రోజులు ఇదన్నారు, ఇన్ని రోజులు ప్రజాపాలన అన్నారు, ఆ తర్వాత గ్రామ సభల్లో దరఖాస్తు అన్నారు, రీసెంట్గా మళ్ళీ మీ సేవలో దరఖాస్తులు అంటారు. ఎన్నిసార్లు దరఖాస్తులు తీసుకుంటారు, ఎన్నిసార్లు ఎంక్వైరీ చేస్తారు, ఎప్పుడు ఇస్తారు రేషన్ కార్డులు? ఇప్పుడేమో కొత్తగా స్మార్ట్ కార్డు, క్యూఆర్ కోడ్, ఇతర అంశాలు తెర మీద తెస్తారు. మళ్ళీ ఓ 3 నెలలు బట్టే అవకాశం ఉంటుందా, మరి 6 నెలలు బట్టే అవకాశం ఉంటుంది, ఎన్ని నెలలకు వస్తాయి? సో ఈ లెక్కన చూస్తే ఇంకొక 2-3 నెలల దాకా రేషన్ కార్డు లేవు. మీరు బోగస్ రేషన్ కార్డులకు చెక్ పెడతా ఉన్నారు, ఆలోచన బాగున్నది. పకడ్బందీగా తీసుకొస్తున్నారు, ఆలోచన బాగున్నది. ఇబ్బందులు లేకుండా మార్పులు చేసుకోవడానికి, మళ్ళీ క్యూఆర్ కోడ్ను జనరేట్ చేసుకోవడానికి మీరు టెక్నికల్గా బాగా ఆలోచిస్తున్నారు. సో అది ఆలోచన బాగున్నది, కానీ ఫాస్ట్గా తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. 15 నెలలు అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి, ఇంకా ఆలస్యం అంటే జనాలకు ఓపిక లేకుండా అయిపోయింది. జనాలు ఆలోచిస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు మేము ఎన్నుకున్నాము, ఎందుకు ఇంత ఆలస్యం చేస్తున్నది, అన్ని సంక్షేమ పథకాల విషయంలో ఎందుకింత అలసటత్వము. సో 4 రోజులు లేట్ అయితే 4 రోజులు పేదోడికి ముద్ద అందలేనటువంటి పరిస్థితి. ఇంకా కూడా రేషన్ బియ్యం తిని ఇంకా కూడా రేషన్ కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది నిరుపేద కుటుంబాలు ఉన్నాయి. సో అటువంటి వాళ్ళకి ఇదంతా కూడా చాలా ఇబ్బందికి గురి చేస్తూ ఉంది. కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, పౌర సరఫరాల శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దయచేసి తొందర రేషన్ కార్డులను జారీ చేయండి. లేకపోతే ఇంకా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది, ప్రభుత్వం ఇంకా వ్యతిరేకతను మూటగట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేషన్ కార్డుల విషయంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఓకే, బట్ ఇంకా ఫాస్ట్గా చేస్తే మాత్రం బాగుంటుంది. లేకపోతే పరిణామాలు